నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేనే మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ ఫెయిల్ అయ్యిందా? తెలంగాణ రాష్ట్రంలో అసలు హోంమంత్రి పనిచేస్తున్నాడా? పోలీసులపై ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? అసలు ప్రజారక్షణకై ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం? ఇదో పెద్ద ప్రశ్నగా మారుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విజయశాంతి బహిరంగంగా చాలా ఘాటు వాక్యాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఏంటి, ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం ఏం రక్షణ కల్పిస్తూ ఉన్నాం ప్రజలకు అని చెప్పేసి కూడా తిరుగుబాటు బావుట విజయశాంతి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మీద ఎగిరేశారు. అయితే అసలు కాంగ్రెస్ పై తిరుగుబాటు ఎందుకు అంటే, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఘటననే కాకుండా గతంలో జరిగినటువంటి ఘటన విషయంలో కూడా ఏం జరిగింది, ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పేటువంటి పోలీసులు మొన్న చేతులు ఎందుకు ఎత్తేసారు? ఒక ఫోక్సోకి సంబంధించినటువంటి నిందితునికి లంచం తీసుకొని ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు బెయిల్ ఇప్పించారు అనేది పెద్ద అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ విజయశాంతి మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున గందరగోళానికి దారిని తీస్తూ ఉన్నాయి. అసలు దీనికి సంబంధించినటువంటి విషయంలో షాబాద్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మరీ ముఖ్యంగా పదే పదే మాట్లాడేది షాబాద్ ఇన్సిడెంట్. అక్కడ నిందితునికి బెయిల్ ఇప్పించిండ్రు, 20 లక్షల లంచం తీసుకుర్రు, ఇప్పించిన పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనిషి అని చెప్పారు. అదంతా చెప్పినటువంటి క్రమంలో మరి ఏం చేస్తూ ఉన్నారు? బెయిల్ ఇవ్వడం వల్ల 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచాన్ని ఇంకా సరిగ్గా చూడలేనటువంటి 2 ఏండ్ల బాబు, 4 ఏండ్ల బాబు ప్రాణాలు కోల్పోయారు సైకో కిల్లర్ చేతిలో. ఆ తర్వాత శనివారం, ఆదివారం, సోమవారం రోజు తానంతటా తానే చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పోలీసులు రివార్డ్ని ప్రకటించారు. 2 లక్షల రూపాయల రివార్డు మేము ఇస్తాము అని చెప్పేసి. అసలు దొంగెవరీడా? దొంగెవరు? విజయశాంతి గారు అన్నట్టు పోలీసులు కదా దొంగలు. 20 లక్షల రూపాయల లంచం తీసుకొని ఆ సైకో కిల్లర్కి ఇవ్వకపోయి ఉంటే, బెయిల్ ఇప్పియకపోయి ఉంటే, బెయిల్ రాకపోయి ఉంటే 6 మంది ప్రాణాలు కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతుండే కదా. అసలు ఈ బెయిల్ ఇప్పించినటువంటి పోలీస్ అధికారుల మీద న్యాయం ఏం చేసిరు? వాళ్ళ మీద శిక్ష ఏంది? సస్పెండా? ఆ సస్పెండు ఎన్ని రోజులు ఉంటుంది? మా అంటే 3-4 నెలలు ఉంటుంది. ఆయన ఆ నుంచి ఒక సిటీ అవుట్స్కర్ట్స్లోకి వద్దామనే ప్లాన్లు ఉండేనంట. ఇంత దారుణంగానా పోలీసులు దిగజారేదంటూ కూడా విజయశాంతి ఘాటు వాక్యాలు చేశారు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ఓ రేవంత్ అన్న, ఏమైతా ఉన్నది? మన ఆడబిడ్డల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, మన ఆడబిడ్డలను చంపుతూ ఉన్నారు, మన ఆడబిడ్డలను కిరాతకంగా నీచంగా చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఆడబిడ్డలు మగ భర్తలను చంపుతూ ఉన్నారు, ఇదంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు మీరు అంటూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్గా కూడా మాట్లాడింది. అంటే ఇక్కడ తిరుగుబాటు బావుట ఎగరేస్తుందని అందరికీ తెలుసు. గతంలో కూడా విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా కూడా నిక్కచ్చిగా నిజాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు నిజానికి విజయశాంతి మాట్లాడిన తప్పేముంది? ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇయ్యకపోయా. దానికి సంబంధించినటువంటి ఆడబిడ్డల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరు, ఆడబిడ్డలకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలల్లా లోపాలే, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున రంకెలేస్తున్నటువంటి ప్రభుత్వం మీద విజయశాంతి గారు మాట్లాడింది కరెక్టేనేమో. మరి ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకే న్యాయం దొరకలేదు. ఒక ఆడబిడ్డను కోటీశ్వరుని చేసుడు పక్కన పెట్టుర్రి, ఉన్నటువంటి ఆడబిడ్డకు మంత్రి పదవి ఉంటే చూడు ఓర్వలేక వేరేళ్ళు రివీల్ చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. కొండా సురేఖ డైరెక్ట్ ఏఐసిసికి లేఖ రాసిరు.
మరి ఎట్లా, ఏం చేయాలనుకుంటున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ విషయాల్లోకి పోతే, అసలు బెయిల్ ఇప్పించినందుకు అక్కడ బెయిల్కి సహకరించినటువంటి పోలీస్ అధికారులను కూడా ఇమీడియట్గా ఏదైతే రాజ్ కుమార్ మీద రివార్డు ప్రకటించిర్రో అదేవిధంగా రాజ్ కుమార్కి ఏదైతే గతి పట్టిందో పోలీస్ అధికారులకు కూడా అలాంటి శిక్ష పడాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉన్నటువంటి నేపథ్యం. సస్పెండ్ చేసుడు గొప్ప కాదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి విషయం. అంటే ఆయన గతంలో కూడా ఎన్ని చేసి ఉంటే ఈరోజు ఈ విధంగా చేయించుంటాడు. రాజ్ కుమార్ మారణ వాంగ్మూలంలో కూడా కొంతమంది పేర్లు చెప్పిండు. మరి వాళ్ళందరినీ ఎలా శిక్షించబోతున్నారు? అసలు ఈ సిఐ ఎస్ఐ వీళ్ళని ఏం చేస్తారు? సస్పెండ్ అనేది పాయింటే కాదు కదా. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అనుకుంటే ఈ యొక్క విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. దీనికి సంబంధించినటువంటి విషయంలో సస్పెండ్ ఎలా చేస్తారు? మొత్తానికి వాళ్ళకి శిక్ష పడాలి కదా. తమిళనాడులో పడ్డట్టు పోలీస్ అధికారులు లాకప్ డెత్ తమిళనాడులో చేస్తే వాళ్ళకు ఉరి శిక్షలు వేసారు కదా. వీళ్ళ వల్ల కదా, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కదా, వీళ్ళ లంచంగొండి తనం వల్ల కదా 6 మంది ప్రాణాలు కోల్పోయింది. విజయశాంతి గారు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అసలు ఏం సమాధానం ఇస్తారు అంటున్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది విజయశాంతి గారు. మరి దీనికి సంబంధించి మరి మాట్లాడాలి కదా. అసలు ఏం జరిగింది ఏంది అనేది కనీసం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. ఏముండదు ఇక. రాజ్ కుమార్ దగ్గర లంచం తీసుకొని రాజ్ కుమార్ను వదిలేస్తే 6 మంది ప్రాణాలు తీసి. అసలు తెలంగాణలో హోంశాఖ ఉందా? హోంశాఖ పోలీస్ అధికారులను ఎవరు నడిపిస్తూ ఉన్నారు? పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? చెప్పాలి కదా ఈ విషయము, చెయ్యాలి కదా. 6 మందికి సంబంధించినటువంటి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాజ్ కుమార్ చచ్చిపోయాడు. రాజ్ కుమార్ వెనుకున్నటువంటి శక్తి ఎవరు? ఇమ్మీడియట్గా ఆ పోలీస్ అధికారిని శిక్ష పడేట్టుగా చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం మీద. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి పోలీస్ అధికారి మీద. ఆ 20 లక్షలు ఎవరైతే తీసుకురో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరంటారు. కొంతమందికి కొంత న్యాయం ఎలా 7 ఏళ్ల శిక్షలు పడేటట్టు పెట్టి, స్టేషన్ బెయిల్ వచ్చేటట్టు పెట్టి, పోలీస్ అధికారం 15 రోజులు 16 రోజులు రాజ్ కుమార్ తోటి అరెస్ట్ భయంకరమైనటువంటి కామెంట్ చేశాడు. ఆ రాజ్ కుమార్ తోటి వీళ్ళంతా కూర్చొని తాగేదంట. తప్పేముంది? పోలీస్ అధికారులు తాగుతుర్రు, వాళ్ళకి తప్పు కాదు. కానీ మీరు తాగడం, వాళ్ళతో కూర్చొని తాగి, క్రిమినల్స్తో కూర్చొని తాగి ఈరోజు 6 హత్యలకు 6 ప్రాణాలకు మరి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమా పోలీస్ అధికారులు? తాగిర్రు, తిన్నారు, బాగానే ఉన్నది, పైసలు తీసుకురు, అంతా బాగానే ఉన్నది. మరి విజయశాంతి గారు అడిగినట్టు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి, మగవాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఎవరు బాధ్యత వహించాలి దీని మీద? దీంట్లో మరీ ముఖ్యంగా ఒకటే కమిటీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఒకటే కమిటీ మీద. కుమ్మెర కావచ్చు, ఖమ్మం కావచ్చు, నేరేడ్మెట్ కావచ్చు, నిన్న షాబాద్ కావచ్చు. మరి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అని చెప్పుకుంటారు. మరి వాళ్ళు ఏడ గాజులు వేసుకున్నారో మరి ఏమో తెలియదు. ఈ యొక్క విజయశాంతి సంబంధించినటువంటి మాటల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.